పుతిన్తో సమావేశమైనటువంటి ట్రంప్ ఇక జెలెన్స్కీతో సమావేశం అవుతారు. వాస్తవంగా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఉక్రెయిన్ అనే దేశానికి సంబంధించిన శాంతి చర్చలు జరపాలనుకున్నప్పుడు ఆ ఉక్రెయిన్తో సంబంధం లేకుండా జరపడానికి అదే ఉక్రెయిన్ ఏమి అమెరికా బానిస కాదు కదా, బానిస అని నిరూపించారు. ఇప్పుడు మళ్ళీ పుతిన్తో జరిగిన చర్చలు జెలెన్స్కీకి చెప్తారనమాట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సోమవారం వాషింగ్టన్లో భేటీ కాబోతున్నానని ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ వెల్లడించారు. శనివారం ఉదయమే ట్రంప్తో ఫోన్లో మాట్లాడానని తెలిపారు. చాలాసేపు సంభాషణ జరిగిందని చెప్పుకొచ్చారు. వ్యక్తిగత భేటీ కోసం సోమవారం వాషింగ్టన్కి రావాలంటూ ఆహ్వానించినందుకు ట్రంప్కి జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని సాధారణ ప్రజల మరణాలకు ముగింపు పలికే దిశగా ట్రంప్తో సమగ్రంగా చర్చించబోతున్నానని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్ రష్యా సంఘర్షణకు తెరదించడానికి యూరప్ దేశాలు చురుకైన పాత్ర పోషించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పాటు యూరప్ దేశాల అధినేతల నుంచి ఉక్రెయిన్ భద్రతకు హామీ కోరుతున్నామని ఉద్ఘాటించారు. తమకు విశ్వసనీయమైన సెక్యూరిటీ గ్యారంటీ కావాలన్నారు. ఇక్కడ ఎవడు గ్యారంటీ ఇస్తాడు, ఎవడిస్తాడు? వీడు రష్యా గ్యారంటీ ఇస్తాడా? అదే సమస్య.